కోర్టులతో పని లేకుండా సివిల్ లేదంటే కమర్షియల్ కేసుల్ని సాల్వ్ చేసుకోవడానికి మీడియేషన్ యాక్ట్ అనేది ఒక మంచి సాధనం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అసలు మీడియేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, అంటే దీంట్లో ఎన్ని రకాల స్టేజెస్ ఉంటాయి, ఈ ఓవరాల్గా ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, నిజంగానే మీడియేషన్లో అనుకున్నంత తొందరగా మనం ఈ కేసులను ఏమైనా సాల్వ్ చేసుకోవచ్చా, లేదంటే వీటికి కూడా ఏమైనా టైం లిమిట్ ఉంటుంది, అంటే కోర్టుకు వెళితే మనకు అసలు టైం అనేది ఉండదు, అంటే టైం బౌండ్ ఉండదు, కానీ ఈ మీడియేషన్లో ఏమైనా టైం బౌండ్ ఉంటుందా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి ఉన్నారు ప్రముఖ న్యాయవాది మంజీరా వెంకటేష్ గారు. ఒకసారి మేడంతో మాట్లాడు. మేడం, మనం లాస్ట్ టైం మీడియేషన్ గురించి మాట్లాడుకున్నాం. అంటే డీటెయిల్గా మనం యాక్చువల్గా మీడియేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, అంటే కోర్టులో ట్రయల్ ఇలా ఉంటుంది కదా, యాక్చువల్గా మీడియేషన్లో ప్రాసెస్ ఎట్లా ఉంటుంది మేడం? అంటే ఒక రెండు పార్టీలు అప్రోచ్ అయినప్పుడు ఈ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది కేసులకు సంబంధించి? అంటే మీడియేషన్ అనేది శ్రవణ్ స్ట్రక్చర్డ్ ప్రాసెస్, కానీ ఇన్ఫార్మల్ ప్రాసెస్ అంటాం. దీంట్లో ఏంటంటే 4 స్టేజెస్ ఉంటాయి. 4 స్టేజెస్ ఏంటంటే ఆ 4 స్టేజెస్ కూడా అంటే బ్రీఫ్గా చెప్పగలను, కానీ మనకుండే ఈ కొంచెం టైంలో పూర్తిగా చెప్పడానికి సమయం సరిపోదు. కాకపోతే ఫస్ట్ ఏంటంటే ఓపెనింగ్ స్టేట్మెంట్ అంటారు. ఓపెనింగ్ స్టేట్మెంట్ అంటే ఓపెనింగ్ స్టేట్మెంట్ ఉంటుంది, జాయింట్ సెషన్ ఉంటుంది, ప్రైవేట్ క్యాకస్ అంటారు, తర్వాత అగ్రిమెంట్. ఫైనల్గా అగ్రిమెంట్ అవ్వకపోతే కనుక అది వెనక్కి కోర్టుకు పోవటం, కానీ ఇంకా అది నార్మల్ ప్రొసీడింగ్స్ నడుస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఓపెనింగ్ స్టేట్మెంట్ అనేది చాలా క్రూషియల్. ఎందుకంటే ఇప్పుడు మీడియేషన్ మీకు నేను లాస్ట్ టైం చెప్పాను, 2 రకాలు ఉంటాయి. కోర్ట్ అనెక్స్డ్ మీడియేషన్ అనేది ఒకటిను, ప్రైవేట్ మీడియేషన్ అనేది. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ కోర్ట్ అనెక్స్డ్ మీడియేషన్ తీసుకుందాము. అంటే కోర్టులోకి కేసు ఫైల్ అవ్వగానే ఆ ఫస్ట్ జరిగేది కోర్టు ఏదైతే మీడియేషన్ సెంటర్కి పంపిస్తారో, అంటే ప్రతి కోర్టుకి ఒక మీడియేషన్ సెంటర్ ఉంటుంది. అయితే ప్రతి జిల్లాలో కూడా ఉంటుంది. అట్లనే పంపించినప్పుడు వాళ్ళు ఒక మీడియేటర్ని పెట్టినప్పుడు ఫస్ట్ వాళ్ళకి ఫైల్ రికార్డ్ మొత్తం పోదు, ఓన్లీ మీడియేటర్ అపాయింట్మెంటే ఉంటుంది. అక్కడ ఈవెన్ పార్టీస్కి ఈ డేట్లో మీరు మీడియేషన్ సెంటర్కి వెళ్ళాలి అని ఇన్ఫార్మ్ చేస్తారు. ఎవరు? మీడియేషన్ సెంటర్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. చేసినప్పుడు వాళ్ళు ఫస్ట్ చూసుకునేది, అంటే పార్టీస్ ఎవరో తెలీదు, వీళ్ళకి మీడియేటర్ కూడా కొత్తనే. సో అది జరిగినప్పుడు అప్పుడు ఓపెనింగ్ స్టేట్మెంట్, అంటే వెళ్ళంగానే మీడియేటర్ చేయాల్సిన ఫస్ట్ ఓపెనింగ్ స్టేట్మెంట్ అనేది చేయటం అనేది మీడియేటర్ మీద చాలా పెద్ద బాధ్యత. ఎందుకు అంటారా, వాళ్ళు కొత్తగా ఉంటారు, వస్తారు, వాళ్ళు ఆల్రెడీ లిటిగేషన్తో విసిగిపోయి ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, ఇంకా మేము మీడియేషన్లో కూడా ఇంకా అదే టైం పడుతుంది, ఇది మాకు టైం వేస్ట్. మేము చాలా వరకు మేము చూసిన వాటిల్లో కేసుల్లో, అంటే మీడియేషన్ కేసెస్లో వాళ్ళు ఏమంటారంటే మేము కోర్టులోనే తేల్చుకుంటాం ఏది జరిగినా, కానీ మేము మీడియేషన్ సెంటర్ వద్దు అంటారు. సరే వచ్చారే అనుకోండి, ఫర్ సమ్ రీజన్ వాళ్ళు వచ్చి మాకన్నా చెప్తారు, లేదు అంటే వాళ్ళకి ఇష్టపూర్వకంగా సెటిల్ అవుతుంది అని ఒక నమ్మకంతో వస్తారు. వచ్చినప్పుడు ఎవరు దాంట్లో ఫోర్స్ చేయరు. చేసినప్పుడు ఫస్ట్ వాళ్ళకి ఇంట్రడక్షన్లో మీడియేటర్ అనేవాళ్ళు తన గురించి ఫస్ట్ చెప్పుకుంటారు. ఎందుకు తన గురించి చెప్పుకుంటారంటే తన ప్రాక్టీస్ ఏంటి, తన ఎక్స్పీరియన్స్ ఏంటి, తను ఏంటి అనేది, తను ఏంటి అనేది చెప్పుకున్నాక తర్వాత వాళ్ళ పేరు అన్ని డిసిగ్నేషన్ ఇదంతా చెప్పుకున్నాక అదర్ పార్టీస్కి అడుగుతారు. అంటే ఎవరైతే కూర్చుంటారో వాళ్ళని మీరేంటి, అంటే మీ పేరేంటి, మీరు అంటే వాళ్ళ డీటెయిల్స్ చిన్నగా అడుగుతారు. అంటే ఆ క్లోజ్నెస్ రావటానికి, అంటే మనకి వాళ్ళు ఓపెన్ అవ్వటానికి, రాదర్ దెన్ క్లోజ్నెస్, వాళ్ళు ఓపెన్గా కంఫర్ట్ జోన్కి రావటానికి. అయితే ఆ ఓపెనింగ్ స్టేట్మెంట్లోనే మీడియేటర్ అనే ఎవరైతే మీడియేటర్ ఉంటారో చెప్తారు, ఇది న్యూట్రాలిటీ. అంటే జనరల్గా మీరు ఇందాక అన్నారు ఇది కోర్ట్ ప్రొసీడింగ్స్లో ఉండదు. మీడియేటర్ అనేవాళ్ళు అడ్వకేట్ అవ్వరు. మనము లాస్ట్ మీడియేషన్ టాపిక్లో చెప్పుకున్నప్పుడు అడ్వకేట్ అయినప్పుడు, ఇప్పుడు నా క్లయింట్ వస్తే నేను క్లయింట్ చూస్తాను, అదర్ సైడ్ అడ్వకేట్ ఎంతవరకు మనం మన క్లయింట్ని ప్రొటెక్ట్ చేయాలనే చూస్తాం. ఒకవేళ అది జడ్జి కూడా కాదు, మేము అడ్వకేట్ కూడా కాదు అని ఎందుకంటామంటే, జడ్జి అనేవాళ్ళు కోర్టు ముందు అది ఏది అడుగుతారో ఎంతవరకు ఉంటుందో కోర్ట్ ప్రొసీడింగ్స్లా వెళ్తుంది. ప్లస్ జడ్జిమెంట్ ఇచ్చేది మీడియేటర్ చేతుల్లో ఉండదు. అది మీడియేటర్ అనేవాళ్ళు ఓన్లీ అది అసిస్ట్ చేస్తారు వాళ్ళకి. సో అలాంటప్పుడు చెప్తారు, నేను జడ్జి కాదు, అడ్వకేట్ని కాదు, అందులో జడ్జిమెంట్ నేను ఇవ్వను, మిమ్మల్ని ఆ ఒక ఒపీనియన్ కంక్లూజన్కి రావటానికి మేము అసిస్ట్ చేస్తామనేది చెప్తారు. అయితే అట్లా చెప్పినప్పుడు వాళ్ళు అది కూడా చెప్తారు. చాలామందికి ఏం డౌట్ ఉంటుందంటే, ఇట్లా మీడియేషన్లో జరిగేది
మళ్ళీ కోర్టు ముందుకు వెళ్తుందా అంటే ఇదంతా విట్నెస్లా తీసుకుంటారా అది కూడా చెప్పాల్సి వస్తుంది. లేదు ఇది విట్నెస్ అవ్వదు, ఈ 4 గోడల మధ్యలో ఏదైతే జరుగుతుందో అది ఇక్కడితో అయిపోతుంది. మళ్ళీ ఒకవేళ సెటిల్ అయిందా అయిపోతుంది, అవ్వకుండా వాళ్ళు మళ్ళీ ట్రయల్కి సేమ్ కోర్టుకు బ్యాక్ ఫైల్ వెళ్ళినప్పుడు అది యాజ్ ఇట్ ఈస్గా వెళ్తుంది, కోర్ట్ ప్రొసీడింగ్స్ ప్రకారం వెళ్తుంది తప్పితే ఇందులో జరిగేది ఏది అటు వెళ్ళదు. అది ఓపెనింగ్ స్టేట్మెంట్లో చాలా వరకు ఆ మీడియేటర్ ప్రాసెస్ మీద కాన్ఫిడెన్షియాలిటీ అనేది చూపించాలి, ఎట్ ద సేమ్ టైం తన మీద కాన్ఫిడెన్స్ కూడా తెచ్చుకోవాలి. అంటే తెచ్చుకోలేదే చెప్పరు కదా పార్టీస్. నెక్స్ట్ వచ్చేది జాయింట్ సెషన్ ఉంటుంది శ్రవణ్. ఎందుకంటే ఇప్పుడు కోర్టు నుంచి మనకు వచ్చినప్పుడు కేసెస్లో నేను ఇందాకే చెప్పా బ్రీఫ్ మనకి రాదు, అంటే కేసు ఫ్యాక్ట్స్ ఇవన్నీ మనకు తెలియదు. సో ఇద్దరు జాయింట్ సెషన్లో ఏం కేసు వేశారు మీరు ఏంటది అనేది వాళ్ళ నోటి నుంచే అట్లని ఇది కూడా చెప్తారు జాయింట్ సెషన్లో. ఇంకోటి క్యాకస్ సెషన్ అంటే ప్రైవేట్ సెషన్ ఉంటుంది. మీకు ఏదన్నా తన ముందు అదర్ పార్టీ ముందు చెప్పుకోలేనిది ఏదన్నా ఉంటే మీరు ప్రైవేట్గా చెప్పుకోవచ్చు అనేది ముందే చెప్పేయాలి. చెప్పేసినప్పుడు వాళ్ళు బ్రీఫ్గా ఆ స్టోరీ ఏదైతే ఉందో ఎందుకు కేసు వేశారు ఆ ఫ్యాక్ట్స్ ఏంటి కేస్ ఫ్యాక్ట్స్ చెప్పేది జాయింట్ సెషన్. తర్వాత ఇంపార్టెంట్ ప్రైవేట్ సెషన్ క్యాకస్ అంటాం. అప్పుడు తనకి నిజంగా కేసు వేసింది ఎందుకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్దాం మనం మనీ సూటే ఉంది, వాళ్ళకి మనీ సూట్లో ఎక్కువ ఇవ్వాల్సి ఉంది అని వేస్తారే అనుకోండి, అది నిజంగా వీళ్ళు ఇందులో చెప్తారు లేదు మాకు అంత వచ్చేది లేదు కొంచెం యాడ్ చేసి వేసాము కానీ ఎందుకంటే అట్లీస్ట్ కోర్టు ఇంతన్నా గ్రాంట్ చేస్తాం మా రియల్ అమౌంట్ ఇంతే అని నిజం చెప్పుకునే ఛాన్సెస్ ఉంటుంది. అట్లనే భార్యాభర్తలు తప్పుడు కూడా నాకు 498 వెయ్యాలని లేదు, డీవీసీ వద్దు కానీ నాకు డివోర్స్ ఇవ్వట్లేదు నాకు విడిపోవాలని ఉంది అందుకు ఇవన్నీ వెయ్యాల్సి వచ్చింది. సో ఒరిజినల్ వాళ్ళకి ఏం కావాలి వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అనేది తెలిసేదే ప్రైవేట్ సెషన్. ఇంకొకటి ఉంటుందమ్మా లాస్ట్ అగ్రిమెంట్ ఎప్పుడు వస్తుంది, ఈ స్టేజెస్ అన్నీ దాటి వెళ్ళిపోయాక వాళ్ళు సెటిల్ కనుక అయిపోయిందనుకోండి ఇద్దరు పార్టీస్ అప్పుడు జరిగేదే అగ్రిమెంట్ అయిపోయాక వాళ్ళు అయితే అగ్రిమెంట్లో కూడా వాళ్ళ కండిషన్స్ రాసుకుంటారు. అంటే వాళ్ళకి ఎట్లా కావాలి వాళ్ళు అంటే ఈ ప్రాసెస్ అన్నిట్లో మీడియేటర్ ఓన్లీ అసిస్ట్ చేస్తారు ఫెసిలిటేట్ చేస్తారు తప్పితే వాళ్ళని నువ్వు ఇట్లా చెయ్యి అని అనటానికి ఉండదు. అందుకే కౌన్సిలింగ్ కూడా కాదు, అది పంచాయత్ సిస్టమ్ లాగా కూడా కాదు కొంతవరకు. ఎందుకంటే ఓన్లీ ఫెసిలిటేట్ చేసి ఆ ఏదైతే తన ట్రైనింగ్లో ఉపయోగపడ్డవన్నీ వీళ్ళ మీద చేసి వాళ్ళని ఒక కంక్లూజన్కి వచ్చినప్పుడు అది అగ్రిమెంట్, అది ఫైనాలిటీ అయిపోతుంది. ఫైనాలిటీ అయిపోతే ఇంకా క్లోజ్ అయిపోయినట్టు, ఇంకా అప్పీల్ కూడా ఉండదు వేరే కోర్టులో. ఈ కోర్టులో ఏదైతే లోయర్ కోర్టు నుంచి వచ్చినప్పుడు ట్రయల్ కోర్టు నుంచి అయినప్పుడు అయితే ఒకవేళ అవ్వకపోతే కనుక సేమ్ కోర్టుకే వెళ్ళిపోతుంది, యాజ్ గుడ్ యాజ్ ఇంకా ట్రయల్ మామూలు కోర్ట్ ప్రొసీడింగ్స్ నడుస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం జనరల్గా ఈ మీడియేషన్ యాక్ట్ ద్వారా మనకు ఎక్కువగా సేవ్ అయ్యేది టైం అని చెప్తూ ఉంటాం మేడం. సో జనరల్గా నిజంగానే వీటికి కేసెస్కి ఏమైనా టైం లిమిట్ ఉంటుందా? మీడియేషన్ ద్వారా చేసేటువంటి కేసెస్కి ఇంత టైంలోనే ఈ కేసు కంప్లీట్ అవుతుంది, ఇన్ని సిట్టింగ్స్లోనే ఇది కంప్లీట్ అవుతుంది అని ఏమైనా టైం లిమిట్ ఏమైనా ఉంటుందా మేడం వీటికి? అంటే జనరల్గా మనకి మీడియేషన్ యాక్ట్లో అయితే 3 months అమ్మా, 3 months శ్రవణ అంటే 90 days ఉంటుంది. ఆ 90 daysలో గనక ఒక్కొక్కసారి ఇప్పుడు చెప్తాను కొన్ని కేసెస్ ఎట్లుంటాయంటే వచ్చిన 1 weekకి కూడా సెటిల్ అయిపోతాయి ఛాన్స్ ఉంటుంది. 1 weekకి కూడా వాళ్ళ అండర్స్టాండింగు అర్థం చేసుకొని దానికి అనుగుణంగా ఉండే దాన్ని బట్టి ఉంటుంది. కొన్ని ఎట్లుంటాయంటే 3 months తర్వాత కూడా టైం తీసుకుంటుంది, ఇంకో 2 months అట్లా. అయితే కోర్టు దగ్గరికి వెళ్ళి మళ్ళీ మనం టైం తీసుకోవాలి, తీసుకొని దీన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటూ చెప్పుకుంటూ పోతే 3 months తర్వాత ఒకవేళ టైం తీసుకుని ఒకసారి సెటిల్ అవ్వకపోవచ్చు, అది బ్యాక్ వెళ్ళొచ్చు, లేదా తర్వాత సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మ్యాక్సిమము అంతే ఉంటుంది, తర్వాత 2 months 3 months మ్యాక్సిమం పీరియడ్ అయితే 3 months. తర్వాత దాని సెటిల్మెంట్ని బట్టి తీసుకుంటాం తప్పితే ఒకవేళ సెటిల్ అవ్వలేదే అనుకోండి ఇక్కడ టైము ఇదయ్యే బదులు వాళ్ళు కోర్టుకు వెళ్ళి వాళ్ళ ట్రయల్ కేసుని జనరల్ వేలో అది వెళ్తూ ఉంటుంది, ట్రయల్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాకపోతే ఒకవేళ సెటిల్ అవుతుంది అని ఏదన్నా అనిపిస్తే గనక అప్పుడు వీళ్ళు తీసుకొని అంటే తెలుస్తుంది కదా ఆ ప్రాసెస్లో వాళ్ళు వస్తున్నారా అసిస్ట్ చేస్తే ఇంకొంచెం ముందుకు పోవచ్చు ఇది అన్నప్పుడు ఎంత టైం అయినా తీసుకోవచ్చు. వాళ్ళు సెటిల్ అవ్వాలే కానీ ఇంకో 3 months కానీ అది తీసుకొని కంక్లూడ్ చేయొచ్చు. అట్లా ఒక మ్యాటర్లో జరిగింది నాకు, దాదాపు 15 to 20 సిట్టింగ్స్ తీసుకున్నాను. సిట్టింగ్స్ తీసుకొని మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చినప్పుడు మళ్ళీ కొంచెం బ్రేక్ వచ్చింది, వాళ్ళు మళ్ళీ వచ్చి మళ్ళీ కొంత సిట్టింగ్స్లో తీసుకున్నప్పుడు అది సెటిల్ అయిపోయింది. దాదాపు 12 to 20 సిట్టింగ్స్ సీరియస్గా కూర్చోవాల్సి వచ్చింది, చాలా అవర్స్.
అట్లా డేస్ కూడా దాదాపు ఒక 4 months పట్టింది. అట్లా డిపెండ్స్. అట్లని అన్నీ సెటిల్ అయితే కొన్ని 1 weekలో సెటిల్ అవ్వచ్చు, కొన్ని మంత్స్లో సెటిల్ అవ్వచ్చు, కొన్ని సెటిల్ అవ్వకపోవచ్చు కూడా. అన్ని మీడియేషన్స్లో సెటిల్ అవుతాయి అని మాత్రం నేను చెప్పట్లేదు. కాకపోతే అటెంప్ట్ చేయటంలో తప్పలేదు. ఒక నమ్మకంతో వచ్చి వాళ్ళు అక్కడ కోఆపరేట్ చేసి చెప్పినవి చేసుకుంటే మాత్రం అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిందంత ప్రాసెస్ కూడా ఇది ఓన్లీ కోర్ట్ అనెక్జర్ మీడియేషన్ సంబంధించిన ప్రైవేట్ మీడియేషన్ ప్రాసెస్ కూడా సేమ్ ఇట్లే ఉంటుందా మేడం? ఆ ప్రైవేట్ మీడియేషన్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది, ఇదే విధంగా ఉంటుంది. కాకపోతే అక్కడ కోర్టు నుంచి రెఫర్ అవ్వకుండా ప్రీ లిటిగేషన్ కేసే అవ్వకముందు వచ్చేస్తారు వీళ్ళు. ఈవెన్ అదర్ వే కేసు అయినప్పుడు కూడా చాలా వరకు కోర్టు పంపలేదనుకోండి, లిటిగేషన్ అక్కడ అయిపోయింది, ఈవెన్ అక్కడ మీడియేషన్లో కూడా సెటిల్ అవ్వలేదు, లేకపోతే ఒక ప్రాసెస్లో అవ్వలేదు, మళ్ళీ వీళ్ళు కొంతకాలం తర్వాత వీళ్ళకి ఏదన్నా మీడియేషన్ సెంటర్ తెలిసినా లేదా వేరే ప్రైవేట్ మీడియేషన్ సెంటర్కి వస్తామని కూడా రావచ్చు. అదొక ఛాన్స్ ఉంటుంది. ప్రీ లిటిగేషన్ కేసు అవ్వకముందు మనం ఒకసారి ట్రై చేద్దామని పార్టీస్ ఇద్దరు అమికబుల్గా. ఇప్పుడు ఏముంటాయమ్మా, కొన్ని వాళ్ళకి అర్థం కానివి కానీ వాళ్ళ పరిధిలో లేనివి మీడియేటర్ దగ్గర అసిస్ట్ చేసినప్పుడు ఆ మీడియేటర్ వాళ్ళిద్దరిని ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది కనుక్కొని చేయగలిగితే అక్కడ కూడా సెటిల్ అవ్వచ్చు. లిటిగేషన్ అవ్వకముందు కూడా సెటిల్ అవ్వచ్చు, అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ప్రొసీజర్ మాత్రం స్టేజెస్ ఇవే ఉంటాయి ఎక్కడైనా కానీ, అగ్రిమెంట్ దాకా కూడా. మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు మీరు చెప్పారు ఎవరైనా మీడియేటర్ కావాలంటే 40 hours ట్రైనింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పారు. సో యాక్చువల్గా ఎక్కడ చేయాలి మేడం? అంటే ఈ 40 hours ట్రైనింగ్ అనేది ఎక్కడ చేయాలి? అసలు ఈ మీడియేటర్లు అవ్వడానికి మినిమం క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటుందా? మీడియేటర్ 40 hours ట్రైనింగ్ అనేది మ్యాండేటరీ ఈ మీడియేటర్ అవ్వటానికి. అయితే దీంట్లో ఇప్పుడు ఇందాక మీకు కోర్ట్ అనెక్స్డ్ మీడియేషన్స్ అన్న, అందులో ఓన్లీ సుప్రీంకోర్టు మన ఓన్లీ లాయర్స్కి మాత్రమే ట్రైనింగ్ ఇస్తారు. ఆ కోర్టులో దాదాపు లాయర్సే ఉంటారు మీడియేటర్స్ లాగా. అంటే వాళ్ళనే మళ్ళీ కేసెస్ రెఫర్ చేసినప్పుడు వాళ్ళే అక్కడికి వెళ్ళి చేస్తారు. కాకపోతే ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు చాలా వచ్చినాయి. ఇప్పుడు మీడియేషన్ యాక్ట్ 2023 యాక్ట్ అయినాక చాలా వరకు ప్రతి చోట కూడా, ఇంకా మనకి తెలంగాణ ఆంధ్రాలోనే కొంచెం తక్కువ ఉన్నాయి చెప్పాలంటే మీడియేషన్ అవగాహన కానీ సెంటర్స్ కానీ. ఇప్పుడు చాలా వరకు ప్రైవేట్ మీడియేషన్ సెంటర్స్ ఉంటాయి, అక్కడ కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. 40 hours ట్రైనింగ్ చేశారంటే మీకు అక్కడ లీగల్గా లా గ్రాడ్యుయేట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎనీ గ్రాడ్యుయేట్ కానీ ఎవరైనా కానీ, నేను లాస్ట్ టైం చెప్పా కదమ్మా, ఇప్పుడు మీరు చేయాలన్నా 40 hours చేసి మీడియేటర్ అవ్వచ్చు. దానికి స్పెసిఫిక్గా ఇది అవ్వక్కర్లేదు. ఆ మీడియేషన్ చేశాక తర్వాత మీకే ఆ కేసెస్ చేస్తున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది. అయితే మీ 40 hours ట్రైనింగ్ మ్యాండేటరీ ఎవరైనా కానీ. సో అది లీగల్ ప్రొఫెషనల్ కాకుండా ఎనీ ప్రొఫెషనల్ కెన్ బి, ఎనీ పర్సన్ కెన్ బి ఏ మీడియేటర్. ఇప్పుడు ఇంకో సారీ టు డిస్టర్బ్, ఇప్పుడు మాది కూడా మీడియేషన్ సెంటర్, ఇక్కడ మేము కూడా ట్రైనింగ్స్ ఇస్తాం 40 hours. అది మేడం ఇప్పుడు మనం జనరల్గా మీరు చెప్తున్నారు 40 hours ట్రైనింగ్ చేయాలని. సో యాక్చువల్లీ ఈ 40 hours ట్రైనింగ్ తీసుకునేటప్పుడు మనం స్టార్టింగ్లోనే మాట్లాడుకున్నాం 4 stages ఉంటాయని. సో ఈ 4 stagesకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీళ్ళకి నేర్పిస్తారా? ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? అది కూడా అంతే అమ్మా. ఇప్పుడు 40 hours ట్రైనింగ్లో 4 stagesే కాదు, మీకు టోటలీ అదొక సబ్జెక్ట్. సో 4 stages చాలా డీటెయిల్గా చెప్తారు. అంటే ఇక్కడ మనకున్న టైంలో మనం చెప్పలేకపోయాం కానీ ఆ ఏ స్టేజెస్లో మీడియేటర్గా మన బాధ్యతలు ఏంటి అనేది చెప్తారమ్మా. 40 hours ట్రైనింగ్ డెఫినెట్గా ఉపయోగపడుతుంది. రైట్. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే మీడియేషన్కి సంబంధించి కోర్టుల్లో అంటే ట్రయల్ ఇవి ప్రాసెస్ అంతా ఎట్లా ఉంటుందో దీంట్లో కూడా ఒక 4 stages ఉంటాయి. ఆ 4 stagesలో ఈ మీడియేషన్కి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి వివరాలు అన్నీ కూడా విన్న తర్వాతే ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు. సో అగ్రిమెంట్ తర్వాతే కేసుకు సంబంధించిన ఒక ఫైనాలిటీ వస్తుందని మంజీరా వెంకటేష్ గారు అయితే చెప్తున్నారు. ఇక ఈ మీడియేషన్కు సంబంధించి పెద్దగా టైం లిమిట్ ఏమీ ఉండదు, కానీ మ్యాక్సిమం ఒక 3 monthsలో ఇలాంటి కేసెస్ అన్నిటి కూడా ఒక సాల్వ్ దొరికేటువంటి, అంటే ఒక సమస్యకు పరిష్కారం దొరికేటువంటి అవకాశం ఉంటుందని కూడా ఆమె అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇక మీడియేటర్ అవ్వాల్సినటువంటి వాళ్ళు ఖచ్చితంగా 40 hours ట్రైనింగ్ చేయాల్సిందే. ఆ 40 hours ట్రైనింగ్లో ఏవైతే స్టేజెస్ డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయో ఈ కేసుల సాల్వ్కి సంబంధించి, సో వాటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా, వాటికి సంబంధించిన నాలెడ్జ్ కూడా నేర్పిస్తారనేటువంటి విషయాన్ని కూడా ఆమె అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు. వీడియో ఫనీతో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.